కూడున్నవారందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. గత ఆదివారం శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారు మనసు పొంది అతడు యేసు ప్రభు దేవుడని గ్రహించి అతడు లోకసువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో దేవునికి భయపడవా అని మరొక దొంగని అన్నట్టు అతడు తన పాపాల్లో దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కృపను వేడుకోవడం ద్వారా అతడు పరదేశంలో ఉంటామని దేవుని ద్వారా రక్షణ పొందుకున్నట్లుగా మనం గత వారంలో విన్నాం. అతడు పలికిన మాట, నీవు దేవునికి భయపడవా. హల్లెలూయా. దాని అంశం నుంచే మరొక కొన్ని వాక్యాలు త్వరగా మనం ధ్యానించి ముగించుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోసేపు అనేటువంటి వ్యక్తి నేను దేవునికి భయపడవాడను. హల్లెలూయా. యోసేపు జీవితాన్ని మనం చూస్తే చిన్నప్పటి నుంచి కూడా అతను దేవునికి భయపడేవాడే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల దేవుడు అతనికి ఎన్నో కళలు దర్శనాల ద్వారా దేవుడు అతను దర్శిస్తూ అతడు ఏ స్థితిలో ఉండబోతున్నాడో కూడా దేవుడు కళల ద్వారా అతనితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అతడు దేవునికి భయపడి జీవించడం వల్ల తన ప్రాణాలను
తప్పించుకోగలిగాడు. సులువు మీద ఉన్నటువంటి దొంగ శారీరక సంబంధమైన లేక ఈ ప్రాణాలను అతను కాపాడుకోలేకపోయాడు, కానీ అప్పటికప్పుడు ఆత్మరక్షణ మాత్రం సంపాదించుకుని మరణము, రెండవ మరణం అనే అగ్నిగుండానికి ఆ సులువు మీద దొంగ తప్పించుకోగలిగాడు. హల్లెలూయా. యోసేపు ఇక్కడ దేవునికి భయపడి జీవించడం వల్ల చిన్నప్పటి నుంచి సొంత అన్నలే అతను చంపేయడానికి ప్లాన్ చేశారు, కానీ వాళ్ళ అన్నదమ్ముల్లోనే జరిగినటువంటి విషయాన్ని బట్టి అతను గోతులో గెంతి చంపకుండా అతని వస్త్రాన్ని మాత్రం తీసుకెళ్ళి తండ్రికిచ్చి చచ్చిపోయాడని చెప్పి అమ్మేశారు. వారు కొనుక్కున్న వారు ఇంకొకరికి అమ్మేశారు. అయినప్పటికీ యోసేపు దేవుని యందు భయము గలవాడు కనుక మరి ఒక స్త్రీతో పాపం చేయడానికి కూడా అతను నిరాకరించి అతడు దేవునికి భయపడేవాడని రుజువుపరిచి దేవుని ఎదుట ఇంత దుష్కార్యం చేయలేనని చెప్పి దాని ద్వారా సరసాల పాలయ్యి 2 సంవత్సరాలు సరసాల్లో ఉండి బయటికి వచ్చి రాజు తర్వాత రాజు స్థానంలో యోసేపు కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు యోసేపును హెచ్చించాడు. దేవుడు యోసేపును బలపరిచాడు. అక్కడ అన్నలు చంపేద్దామని అనుకున్నారు, చంపలేకపోయారు. పోతుపని చంపేస్తాడేమో అనుకున్నారు, కానీ జైల్లో పడేసాడు, కానీ చంపలేకపోయాడు. జైల్లో కూడా అతను మరణశిక్ష రాలేదు. కడక అతను ఒక రాజుగా, స్థానంలో రాజుగా అతను ఉండగలిగాడు. హల్లెలూయా. కారణము యోసేపు అంతగా హెచ్చింపబడి మరణం తప్పింపబడి అంత క్షేమంగా ఉండగల కారణము యోసేపు మొదటి నుంచి దేవునికి భయపడేవాడు. అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మనుషులందరూ భయపడేది దేనికంటే ఈ యొక్క కరోనా వ్యాధికి. ప్రతి మనిషిలో భయం ఉందండి. పాస్టర్లో ఉంటుంది, విశ్వాసంలో ఉంటుంది, అధికారుల్లో ఉంటుంది, డాక్టర్స్లో ఉంది. వారు కొంచెం ధైర్యంగా వెళ్ళి కొంత చక్కబెట్టినప్పటికీ ఇంటికి వచ్చేటప్పటికి ఏదైనా కొన్ని సిమ్టమ్స్ అతనిలో కనిపిస్తే వెంటనే ఏం మొదలవుతుంది? అతనికి ఒక భయం, ఆందోళన మొదలవుతుంది. గట్టిగా లైన్లో 10 తుమ్ములు వచ్చి అనుకోండి, అలా ఆవిడే కొంచెం దూరంగా ఉంటుంది. 2 అడుగులు ఉన్న ఆవిడ 12 అడుగుల దూరంగా వెళ్తుంది. ఇంకా గట్టిగా రొమ్మ వచ్చిందంటే ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి భయపడేవాడు ఎవరు ఉంటాడు? శరీరం అందరూ ప్రాణంతో ఉన్నాం కాబట్టి ప్రాణభయం ఎవరికైనా ఉంటారు. నేను అసలు భయపడను అని ఒకవేళ నువ్వు చెప్పినా ఏదో టైంలో ఒకవేళ మరలా నీకు భయం రావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈనాడు మనుషులు కరోనాకి, తెగులుకి, అన్నింటికి మనం భయపడుతున్నాం. కానీ దేవుడు వీటికి భయపడద్దు. నువ్వు భయపడవలసింది ఎవరికంటే దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి భయపడినప్పుడు యోసేపును దేవుడు ఏం చేశాడంటే మరణపాయ పరిస్థితుల నుంచి అతన్ని కాపాడాడు. ఇప్పుడు ఈ విషయం ఎంతగా యోసేపు ఎందుకు అంటున్నాడంటే, ఎవరితో అంటున్నాడంటే తన సొంత బ్రదర్స్తో అక్కడ కానాన్ దేశంలో లేక ఐగుప్తు దేశంలో చెప్తున్నాడు. ఇంకా మిగిలి ఉన్న సహోదరుని కూడా తీసుకురండి, మిమ్మల్ని ఏదో చేస్తానని మీరు అనుకుంటారేమో, మీరు చేసిన దానికి ప్రతిఫలంగా మిమ్మల్ని శిక్షించేవాడిని నేను కాదు, నేను దేవునికి భయపడేవాడని. హల్లెలూయా. దేవుని భయం కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోవడం. అర్థమవుతుందంటే దేవుని భయం కలిగిన వాడు ఏం తీర్చుకోవడం? ప్రతీకారం తీర్చుకోవడం. సరే దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడు ఎవడైనా. చాలా మంది దేవుని భయం లేకే ప్రతీకారం తీర్చుకోవడం, కొట్టడం, చంపడం ఎన్నెన్నో మనుషులు చేస్తూ ఉన్నారు. దేవునికి భయపడేవాడు మొదటగా యోసేపుని బట్టి మనం చూస్తే అన్నదమ్ములు తిరిగి వారికి భోజనం పెట్టాడు, అన్ని వసతులు ఇచ్చాడు, తిరిగి వారిని రప్పించుకుని వారిని క్షేమంగా చూశాడు. తిరిగి అంటున్నాడు, మీరు చేసింది మంచిగా కానీ చెడ్డ కాదు, మీరు అలా చేయడాన్ని బట్టే ఈరోజు మీకు ఆహారాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను, ఇది దేవుడు చేసిన కార్యం అంటున్నాడు తప్ప మీరు ఎలా చేశారు? సరే తినండి,
సర్లే ఉండండి అనట్లేదు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో దేవుని భయం లేని వ్యక్తులైతే నీకు నేను ఎలాగా అలాగని ఏదో అనొచ్చు. హల్లెలూయా. కానీ యోసేపు దేవుని భయం కలిగాడు కనుక దేవుడు అని హెచ్చించాడు, అతను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక చివరి దినాల్లో దేవుని బిడ్డలుగా మనము దేవుని భయం కలగాలి, దేవుని భయం కలిగి జీవించాలి. ఈ యోసేపు యొక్క తాతయ్య గారు అంటే అబ్రహాము జీవితాన్ని కూడా చూస్తే అబ్రహాము కూడా దేవుని యొక్క భయం కలిగిన వాడు. ఆదికాండము 22వ అధ్యాయము. ఇదైతే యోసేపు చెప్తున్న సాక్ష్యం, నేను దేవునికి భయపడేవాడిని. దేవుడే స్వయంగా ఇస్తున్న సాక్ష్యం అబ్రహాము గురించి. ఏమని ఇస్తున్నాడంటే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. యోసేపు నేను దేవునికి భయపడవాడని పాపము చేయకపోవడం, అన్నదమ్ముల మీద కూడా కక్ష తీర్చుకోకపోవడం వల్ల అతను దేవుని భయపడవాడని తెలుస్తుంది. అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇందువలన నువ్వు నా దేవునికి భయపడేవాడు అని తెలుస్తుందంటే ఇందువలన ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుణ్ణి దేవుడు బలం అన్నప్పుడు సరే ప్రభు అని తల వెనకాడకుండా తల వంచి దేవుడు చెప్పినది అతను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నాకు మంచిగా చేస్తాడు, ఆయన చెప్పింది చేయడమే నాకు క్షేమం అని అంతగా దేవుడు నమ్మాడు. అక్కడ విషయం చూస్తే సొంత కొడుకు కోల్పోతున్నాడు అనే విషయం అతనికి రాలేదు. కానీ ఆడెక్కడ పోతాడు, దేవుడు చెప్పింది చేస్తే మళ్ళీ ఆడినే దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో దేవుడు అబ్రహాము దేవుని యొక్క గొప్ప విశ్వాసంతో దేవుడు చెప్పింది ప్రతిదీ చేశాడు. అబ్రహాం జీవితం మీరు ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుండి, ఆ కల్దీల ప్రాంతం నుండి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఒట్టి చేతులతో వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఏది చేయమంటే అది చేశాడు. పిల్లల్ని లేక ఇచ్చినటువంటి కుమారుడు కూడా బలిని బట్టి ఇచ్చాడు. ఆ బలిని దేవుడు చేసినా బలికి చేసినట్లు లెక్కగా బైబిల్లో రాశాడు ఎబ్రీ పత్రికలో. హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రహాము దేవునికి భయపడేవాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి భయపడ్డాడో అతని స్వాస్థ్యం దేవుడు ఆశీర్వదించాడు. లోతుకు దేవుని భయం లేదు కాబట్టి లోతు తన స్వాస్థ్యం అంతా పోగొట్టేసుకున్నాడు. అతను దేవుని స్తోత్రం చేయాలన్నాడు. హల్లెలూయా. తన స్వాస్థ్యమునంతా పోగొట్టుకున్నాడు అబ్రహాము. లోతు తన స్వాస్థ్యమునంతా కాపాడుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. లోతు ఏదో గొప్ప పట్టణం అని బయలుదేరి వెళ్ళాడు కానీ సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అయితే దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక, దేవుని భయం కలిగిన వాడు కనుక అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన అంటే వారు ఒక ఒడంబడికి వచ్చేశారు, ఒక మాటకు వచ్చేశారు. అబ్రహాము తెలియకుండా ఏది చేయనన్నాడు దేవుడు. ఇంకా అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ఏంటంటే నీ పిల్లలు ఎలా ఉంటారంటే ఇశ్రాయేలు వలె, ఆకాశ నక్షత్రాల వలె. హల్లెలూయా. అబ్రహాముకు 2 రకాల సంతానాలు ఇచ్చాడు దేవుడు. ఈవేళ 2 సంతానాలు ఇదే భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి ఇశ్రాయేలు వంటి సంతానం ఇష్మాయేలీలు, అది భూ సంబంధమైన వారు. 2 ఆకాశ నక్షత్రాల వంటి సంతానం, అవి పై సంబంధమైన ఇశ్రాయేలీలు. అందరూ దేవుని స్తోత్రం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు పైవారు, ఇష్మాయేలీలు కిందవారు. ఇష్మాయేలీలు భూ సంబంధమైన వారు, ఇశ్రాయేలీలు పరలోక సంబంధమైన వారు. అందరూ దేవుని స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. 2 సంతానాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటని మనం చూస్తే అబ్రహాము
దేవునికి భయపడేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని భయపడకూడదని భక్తుల జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే అంటున్నాడు, అది అంటున్నాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని, అది కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి ఎవరికి భయపడాలి? ఈ దేహాన్ని చంపేవానికి భయపడకూడదు అంటాడు. హల్లెలూయా. ఈ దేహాన్ని చంపేది కరోనా వైరస్, ఆత్మ చంపదు. దేహాన్ని చంపేది రకరకాల రోగాలు. ఈ దేహాన్ని చంపేదానికి భయపడదు, ఎందుకంటే దేవుడు కాపాడగలడు, మనం చావకుండా చేయగలడు. చంపేదానికి భయపడకుండా కానీ లోపల ఉన్నటువంటి దేన్ని, ఆత్మను శరీరాన్ని కూడా ఇదిగో నరకములో పడవేయి వారికి మిగిలి భయం. అదే భయం వెళ్తాం. నరకంలో పడవేయి వాడు ఎవరు? దేవుడే. కనుక అబ్రహాము దేవునికే భయపడ్డాడు, యోసేపు కూడా దేవునికే భయపడవాడు అన్నాడు. అందరు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా 30వ వచనం అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి. ఇంకా పైన 29 అంటాడు, 2 పిచ్చుకల కాసుకు అమ్మబడను కదా, ఆయనను తండ్రి, అదిగో దేవుడు సెలవలేక వాటిలో ఒకటైన నేలను పడదు. అంటే 2 పిచ్చుకలు అమ్మేసినప్పుడు ఆ రెండింటిని ఎప్పుడు కోసుకు తినాలో అన్నది యజమానుని ఇష్టం, గానంటే అది దేవుని ఇష్టం అంట. యజమానుని కోసేసుకుందామా మరి ఉంచుదామా అనే ఆలోచన కూడా దేవుడు పెట్టేదే. హల్లెలూయా. దేవుడు చిత్తం లేకుండా ఒక పిచ్చికి అందులో కిందకే రాదంట. అందరూ దేవుని స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. అలాగే దేవుడు అంటాడు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డా, మీరు భయపడకండి. మీ గురించి నా చిత్తము లేనిదే, నా ఉద్దేశము లేనిదే మీ పట్ల ఏమీ జరగదు. నిజమే, దేవుడి చిత్తమైతేనే ఎవడైనా చనిపోతాడండి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో చాలా అద్భుతమైన వాక్యం ఉంది. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము ఆఖరి వచనం చూస్తే, ఈ టైంలో అందరికీ చాలా అవసరమైన వాక్యం ఇది. చదవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, క్షమించండి, 30వ అధ్యాయము 20వ వచనం. అదిగోండి, యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. అందరు దేవుని స్తోత్రం చేయాలి. నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్కి మూలం ఎవరు? కరోనా. దాని మీద ఉందంటే అర్థం, అది బతికితే బతికినట్టు, లేకపోతే పోయినట్టు. కరోనా మీద ఆధారపడలేదండి. ఆ కరోనా దేవుడు అనుమతి లేనిదే ఎప్పటికే రావద్దే. హల్లెలూయా. అసలు తల వెంట్రుకలే లెక్కింపబడి ఆయన చిత్తం లేక తల వెంట్రుకే రాదన్నప్పుడు అది ఎలా వచ్చేస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంకా మనం దేవుడికి లోబడక, రేపు ఆదివారం లోబడటం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, నీ ప్రాణాలకు మూలం ఎవరో నువ్వు గుర్తించాలి. ఆయన చిత్తము లేనిదే నీ ప్రాణం పోదని గుర్తించాలి. దానికి సంబంధించి ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఆయన నీ ప్రాణమును కాపాడువాడు అంటాడు కీర్తనలో. హల్లెలూయా. నీ పక్క 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ కరోనా వైరస్లో మీ చుట్టూరు అనేక శవాలు వెళ్ళిపోవచ్చు, అనేక మంది మరణించవచ్చు, వాళ్ళు చనిపోయి ఏం చనిపోయిన వార్తలు వినొచ్చు. అయినా కానీ నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. ఎందుకంటే నీ ప్రాణము, ఇంకో చోట నీ ప్రాణము నీ సకల మార్గములు ఎవరి వశములో ఉన్నావో అంటాడు దానియేలు గ్రంథంలో. హల్లెలూయా. ఎవరి వశములో ఉన్నావో ఆయనకే నువ్వు భయపడాలి, కానీ నువ్వు భయపడలేదు అంటాడు బెల్షాజర్తో. కనుక ఆ రాత్రి అక్కడ హతుడైపోయాడు. కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే మీ ప్రాణములు దీర్ఘాయువునకు మూలం ఎవరో యెహోవా అని ఉంది అక్కడ. యెహోవా నీ ప్రాణమునకు దీర్ఘ, అది ఇంకా అంటున్నాడు, కాబట్టి నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకుంటా. హల్లెలూయా. నీ ప్రాణములైన మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించారు. అప్పుడు యెహోవా అంటే ఇప్పుడు ఎవరో, మన దేవుడి పేరు ఏంటండి ఇప్పుడు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, ఇప్పుడు భూమి మీదకైనా యేసు అనే పేరు మీద వచ్చాడు. కనుక యేసు అనే పేరు మీద వచ్చినటువంటి యేసుక్రీస్తు నువ్వేం చేయాలి? ప్రేమించాలి, ఆయన వాక్యమును వినాలి. చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వాక్యం, ఇది సత్యమని చెప్పిన ఇది ఏదో అదేదో రత్నరాజు గారి బోధలాగా వీళ్ళందరూ ఇది ఒక గ్రూప్, ఇది వీళ్ళందరూ ఇది కమ్ములు అన్నట్టు ఎన్ని సంవత్సరాల నుంచి సత్యం చెప్పిన ఒకడు ఎండం. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు వాక్యం వినాలి. హల్లెలూయా. సేవకుడు చెప్పేది ఏంటి? వాక్యం, అది సత్యం, అది నీకు తెలియకపోతే వినాలి, నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి తప్ప మాకు ఎప్పుడో మేము అదే అన్నాం, అదే తెలుసు కాదు. అది నువ్వు వాక్యమైనప్పుడు ఆ వాక్యాన్ని వినాలి. ఇక్కడ అన్నాడు, ఆయన ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకోవాలి. ఆయన హత్తుకోవడం అంటే ఆయన వాక్యాన్ని హత్తుకోవడమే, ఆయన వాక్య ప్రకారంగా జీవించడమే, ఆయన వాక్య ప్రకారం బ్రతకడమే. అలా చేస్తే నువ్వు ఏం కోరుకున్నట్టు? జీవాన్ని కోరుకుంటున్నట్టు. జీవాన్ని కోరుకోమంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, నువ్వు భయపడవలసినది దేవునికి, భక్తులు భయపడింది దేవునికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు భయపడకూడదు ఈ లోకంలో ఉన్న వేటికో కాదు. అందుకే ఆనాడు భక్తులతో కూడా దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పూర్వకాల భక్తులు మరి ఆనాడు మరి ఇశ్రాయేలుతో దేవుడు చదివిస్తున్న వాక్యాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అదిగో నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నీవు నా దాసుడు మరియు అదిగో నేను నీకు తోడై ఉన్నాను. అందరి దేవుని స్తోత్రం చేద్దాం. ఈ టైంలో ఏవో వాక్యాలు అంటే ఎవరంటాడు ఇప్పుడు అంతా ఏం చేయకూడదు, ఏమైనా బైక్ గురించి, ఏమంటే దేవుడి బాబుదాల గురించి, ఇది టాపిక్ అనమాట ఈ టైంలో. హల్లెలూయా. ఇప్పుడు ఏదో చెప్పుకొచ్చామనుకోండి, ఇప్పుడు మనుషులు అది ఇదిలా ఉండరు. ఎందుకంటే ఎప్పుడు ఏ టయానికి ఏది అవసరమో అదే దేవుడు మనతో మాట్లాడితే అది అవసరం కూడా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. అందరి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా అన్నాడు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంతవరకు ఆయన ఆదుకున్నాడు. మన పాట పాడ ఎబినేజరే, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నావు కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాం, ఆదుకున్నాం కాబట్టి, ఆదుకున్నాడు కాబట్టి మీరు కూర్చుని వినగలుగుతున్నారు. మన ముందు ఎన్నో లక్షల మంది, వేల మంది నశించిపోయి ఉండగా దేవుడు ఇంతవరకు నిన్ను ఆదుకున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు దేవుడు, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను ఏం చేస్తాను?
బలపరుస్తారు. భయం వచ్చేటప్పటికి ఏమవుతుందని భయంలో నుంచి దిగులు వచ్చేస్తాడు. నా పని అయిపోయిందేమో, నా సమయం అయిపోయిందేమో ఇంకా అని మనిషికి దిగులు వచ్చేస్తాడు. దేవుడు ఎక్కడా భయపడిపోమని చెప్పట్లేదు. బైబిల్ అంతా చూస్తే భయపడమంది ఒక్క దేవుడికే, కానీ భయపడకూడదు అన్నదే. ఈ లోకంలో దేనికి నువ్వు భయపడదు, కానీ సైతాను ప్రతి దానికి నీకు భయపెట్టాడు. అసలు భయం అనేది ఎదురు తోటలోనే మొదలైంది. నీ స్వరం విని నేను భయపడి దాగుకుంటుని అంటున్నాడు ఆదాము. భయం అనేది అక్కడ మొదలైంది. అసలు భయం లేని మానవులుగా దేవుడు సృష్టించాడు మానవుల్ని, కానీ భయపడే మానవులుగా మారిపోయారు. ఒక మోసం వల్ల, సాతాను చేసిన ఒక మోసం వల్ల భయపడే మనుషులుగా మారిపోయాం. మరలా తిరిగి యేసుప్రభు వచ్చి మనల్ని రక్షించుకుని మన పాపాలను కడిగివేసి మరలా తిరిగి ఆయన అన్నాడు, భయపడద్దు. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు నేను సహాయం చేయవాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయపడొద్దని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నీ కాపులో నియమింపబడిన స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం అంటాడు. ఆత్మీయ ఐశ్వర్యం ఏంటంటే దేవుని భయమే. ఎవడైతే దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటాడో, ఎవడైతే దేవునికి భయపడి జీవిస్తుంటాడో అతడు ఒక ఐశ్వర్యవంతుడు. ఏ ఐశ్వర్యంరా అంటే కొట్టడానికి మోటార్ సైకిల్ కూడా లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, కానీ ఆయన ఐశ్వర్యవంతుడే. ఎందులో ఐశ్వర్యుడు అంటే ఆత్మీయ ఐశ్వర్యవంతుడు అతను, ధనవంతుడు అతను. ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యాలు ధనధాన్యాలు ఉన్నా దేవుని భయం లేనివాడు పేదవాడు. దేవునికి భయం లేనివాడు ఏమంటే ఒక రోజు చనిపోయాక ఏమైందంటే లాజరు ధనవంతుడి గురించి చూస్తే, లాజరు లోకంలో పేదవాడు, అక్కడికి వెళ్ళాక అబ్రహాము రొమ్మును అనుకుని ధనవంతుడిగా ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి పేదవాడిగా అయిపోడు. కనీసం చిన్న చుక్క నాలుక మీద నీళ్లు చుక్క కూడా అయిపోయేవాడు లేడాడు. అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే యెహోవా భయం మనకి ఏంటండి? గొప్ప ఐశ్వర్యం. దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. కనుక బైబిల్ ఉన్న భక్తులు దేవునికే భయపడ్డారు, వాక్యానికి భయపడ్డారు, వాక్యం నెరవేర్చడానికే భయపడ్డారు. మనం కూడా ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఎక్కే వాక్యం నెరవేర్చలేదో అది నెరవేర్చాలని భయపడాలి. బంగారం పెట్టుకోకూడదని వాక్యం విన్నావనుకో, ఆ ఎట్టుకోవడానికి నీకు ఏముండాలి? భయం ఉండాలి. అయ్యి బాబో వాక్యం ఎట్టుకోకూడదని చెప్తుంది అని వాక్యానికి, వాక్యం అంటే ఎవరు? దేవుడే. కాబట్టి ఆ దేవునికి భయం నిన్ను బంగారం పెట్టుకోకుండా చేస్తుంది. ఆ దేవుని భయం నిన్ను సినిమాలు చూడకుండా చేస్తుంది. ఆ దేవుని భయం పాపం చేయకుండా నిన్ను చేస్తారు. అదే తప్ప నేను దేవుని భయం నాకు చాలా దేవుడంటే భయం అండి బాబు, దేవుడంటే భయం అని మందే వచ్చేస్తున్నాడు అనుకో, అక్కడికి అసలు దేవుని భయం ఉందా? దేవుని స్తోత్రం చేయలేదు. దేవుని భయం పాపం చేయవదు. దేవుని భయం ఏ వాక్యాన్ని కూడా మేరనివ్వదు. పరిస్థితికి ఎలా వచ్చేసినా దేవుని భయపడి దేవుని సన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. తుఫానైనా, వరదైనా, వర్షమైనా, ఏ పరిస్థితి అయినా దేవుని దగ్గరికి వాడిని నడిపించేస్తుంది. ఏంటంటే దేవుని యొక్క భయం. కడకాడు వచ్చే రాబడిలో కూడా ఎంత తక్కువ జీతమైనా, ఎన్ని అప్పులున్నా ఆ దేవుని భయం, ఆ దేవుడికి ఇవ్వాల్సింది కూడా వాడు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఏముంది? దేవుని భయం ఉంది. అమ్మో దేవుడికి ఇవ్వకపోతే ఇంక మనకేం దొరుకుతుంది? దేవుడు ఇంక మనకేం ఇస్తాడు? దేవుడికి ఇచ్చి ఇవ్వక బాగుపడ్డాడు ఎవడున్నాడు? అది దేవుని భయం వాడిని అలా చేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ రోజు నువ్వు ప్రియులా నువ్వు సరిగ్గా ఉపవాసం ఉండలేదంటే దేవుని భయం లేదు నీకు. దేవుని భయం ఉన్నవాడు ఉపవాసం ఉంటాడు వారంలో కనీసం ఒక పూట. దేవుని భయం ఉన్నటువంటి వాడు మెలకు కలుగు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ దేవుని భయంలోకి వస్తాయి. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని భయంలో గుడి ఉండదు, బడి ఉండదు, క్రమం ఉండదు, పద్ధతి ఉండదు. ఎందుకు ఇలా ఉంటున్నాడంటే వాడికి ఏమి లేదు? దేవుని భయం లేదు. ప్రియుల పాపాలకు పరుగులు ఎడుతున్నాడంటే వాడిలో దేవుని భయం లేదు.
అటువంటి వాడు ఈ లోకంలో దేనికి భూ సంబంధమైన దానికి భయపడ్డవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పూర్వం పాడేవారు, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. కాలేసు పాడలేకి అలలు పొంగినా, కాలేసు పాడలేకి అలలు పొంగినా, విశ్వాస నామమునికి కొట్టబడినా, గర్భేతో సింహము ఎదురు వచ్చినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పాడు, ఆయన వచ్చే రాకడకే మనుషులు అంటే భయం చెడి కూలిపోతారు. ఆఖరుగా ఒక 2 వచనాలతో ముగిస్తారు. లోకాసు సువార్త 21వ అధ్యాయము. మానవుడు భయపడవలసిన దానికి భయపడలేదు, కానీ ఆ దేవునికి భయపడక లోకంలో ఉన్న వాటికి భయపడి వాడు ఏమైపోతాడని చూస్తే లోకాసు సువార్త 21వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నా కానీ చూడటానికి సమయం కాదు, కానీ 26వ వచనం చూస్తే లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై, అదిగోండి లోకం మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి? లోకం మీదకి రాబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. ఏది వచ్చినా లోకం మీదకే వస్తున్నాయి అని. కనుక ఈ లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనసులో ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. మనసుల్లో ఏమొచ్చేద్దంటే భయం వచ్చేసంట, ధైర్యం చెడిపోయి కూలిపోతారంట. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే హాస్పిటల్ ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కరోనా వ్యాధి కాదు, భయపడే ఎక్కువ మంది చనిపోతున్నారంట. అసలు ముందు ఇంట్లో హౌస్ క్వారంటైన్ ఉన్నప్పుడే భయం మొదలవుతుంది. హౌస్ క్వారంటైన్గా ఉన్నప్పుడు కొంచెం ఆక్సిజన్ అందట్లేదు అనుకోండి, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు వరకు బోలు వార్తలు నేడు ఈ నెల నుంచి ఏమని ఆక్సిజన్ అందరికి చచ్చిపోయారు, అదిగో అక్కడ అంబులెన్స్ లైన్లో ఉన్నాయంట, ఇంకా శవాలు ఇంకా కాల్చుకుంటున్నారు, అంబులెన్స్ శవాలు లైన్గా ఉన్నాయంట, గంట కింద మంది చచ్చిపోతున్నారా అని ఇవన్నీ చూసేసి చదివేసి అందరికీ సెల్ ఫోన్లో చెప్పేసి సరిగ్గా ఈడ అక్కడికి వెళ్ళేటప్పటికి అవన్నీ గుర్తొచ్చేసి ఆడ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ ఆయాసపడిపోవటం ఇవన్నీ చూసి ముందు ఆయాసపడిపోతాం. హల్లెలూయా. ఆయాసపడి ఏమవుతుంది? ప్రాణం పోవడం. అయితే నిత్యంతగా కళ్ళు మూసుకుని ఏసయ్య స్తోత్రం, నువ్వుగా ఉన్నాను ఆయన, నేను బయటికి వెళ్ళాక నీ సాక్షిగా నన్ను వాడుకోండి అని దేవుడి మీద ధ్యానించి యేసు వైపు చూస్తూ దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ అలాగడి దేవుడి వైపు చూసాడు అనుకోండి, ఆడికి అన్ని ఆక్సిజన్ అందేస్తుంది, అన్ని ఊపిరి అందుతుంది, అన్ని సిస్టమేటిక్గా జరిగిపోతాయి, ఆరోగ్యం ఇంటికి వచ్చేస్తారు. అందరి దేవుని స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. అయితే మనుషులు అంటే లోకంలో భయం చెడే కూలిపోతారు, మరణమైపోతారు. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, అది ఇప్పుడు నెరవేరుతుంది. కనుక మన జీవితాల్లో ఈరోజు మనం నేర్చుకున్నాం, దేవునికి భయపడాలి, మనుషులకు కానీ లోకంలో దేనికి మనం భయపడకూడదు. ఎందుకంటే ఒకవేళ చనిపోయినా మనం ఎక్కడ ఉంటామంటే ఇంతకన్నా గొప్ప స్థలంలో మనం ఉంటాం. అందరి దేవుని స్తోత్రం చేయాలి. ఎంతకంటే మహిమకరమైన స్థలంలో ఉంటాం, రెస్ట్లో ఉంటాం, విశ్రాంతిలో ఉంటాం. కనుక మన వాక్యాన్ని బట్టి ధైర్యం, మనకైతే ధైర్యం లేదు, మనకమైతే పిరుగులమే. కానీ దేని బట్టి ధైర్యం? మన దేవుని బట్టి ధైర్యం. తప్పించడానికి మన దేవుడు సమర్థుడు. ఆనాడు శద్రక మేషక్ మన దేవుడి అగ్నిగుండం నుంచి మా దేవుడు తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అన్న. అందరి దేవుడు సమర్థుడు అనగానే దేవుడు కూడా టక్కమని వచ్చేసాడు. సమర్థుడు వచ్చేసి 4వ వాడికి అక్కడ
వారి మధ్యలో ఉన్నాడు. ఆయన సామర్థ్యం రుజువుపరుచుకున్నాడు. ఈరోజు కూడా నీ దేవుడు సామర్థ్యుడని నువ్వు నమ్మాలి. అందరూ దేవుని స్తోత్రం చేయాలి. నువ్వు భయపడకూడదు. ఎవరు భయపడతారు? ఎవరి గురించి దేవుడు నవ్వుతాడు? నీ గురించి, నా గురించి కాదు. దేవుని భక్తుల నుంచి అని నవ్వడం. ఆయన సీరియస్గా తీసుకుంటాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, దిగులు పడద్దు అన్నాడు. ఎక్కడికైనా ఆయన కూడా నీకు కూడా వచ్చేస్తాడు. నువ్వు బాధ అనుకుంటుంటే నీకని ముందు ఆయన అనుకుంటున్నట్టు ఆ బాధ. అయితే దేవుని మాట నమ్మకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే జీవించారో వారి గురించి మాత్రం వారికి భయం వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆఖరి వచ్చిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంతో మనం ప్రార్థన చేసుకుందాం. అక్కడ అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండు. అందరూ దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే, సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. అంటే బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా నడిచేవాడు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాడు. ఆడికి ఒక ధైర్యం, నేను బంగారం తీసేసాను, దేవుడు చెప్పినట్టు చేశాను, దేవుడికి ఇచ్చి తెస్తున్నాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు వాక్య ప్రకారం నడుచుకుంటున్నాను, ఇంకేమన్నా నాకు లోట్లు ఉన్నాయా, నేను నడుచుకుంటాను కదా ఆనాడు ఏం చేస్తాడంటే తలకించి చెయ్యకుండా సురక్షితంగా ఉంటాడు అంట. అందరూ దేవుని స్తోత్రం చేయాలన్న. హల్లెలూయా. వాడికి ఏమవుతుందంటే కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట. చూసారంటే కీడు వచ్చేస్తే అని భయపడ్డాడు. నెమ్మదే దేని బట్టి అంటే దేవుని అతనికి భయభక్తులు బట్టి అంత హ్యాపీగా వాడు ఉంటాడు. కనుక ఏదైనా దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనము ఉపదేశాన్ని అంగీకరించామా? ఇంకా మారు మనసు పొంది రక్షణ పొందామా? రక్షింపబడి ప్రభు బాలలో పాలు పొంది క్రమంగా భక్తి కలిగి ఉన్నామా? ఇంతవరకు జీవించావా? ఇంతవరకు జీవించిన జీవితమే నీకు ధైర్యం. హల్లెలూయా. ఇంతవరకు భయపడి దేవునికి భయపడిన భయమే ఈరోజు నీకు రక్షణ. అదే నీకు ధైర్యం. ఒకవేళ ఇంతవరకు జీవించకపోతే ఇంకా నీకు ఏ వ్యాధి బాధలు లేవు కాబట్టి వెంటనే మోకరించి కళ్ళు మూసుకుని, ప్రభువా నీ ఉపదేశం నేను అనుసరిస్తాను, గురించైనా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నీకు లోబడి జీవిస్తాను, నన్ను బలపరచండి అంటే ఆయన చేతులు నిన్ను బలపరిచి క్షమించి నీకు వచ్చే మరణం నుండి, తెగులు నుంచి, ఆనాడు నినివే వారిని అలా కాపాడు, అలా కాపాడటానికి సమర్థుడు. అటువంటి కృపదేవుడు దయచేయుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రియ సహోదరులు, ఒకే ఒక మాట దేవుడు నీతో మాట్లాడాడు. ఏంటంటే, యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడవాడు. ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలవా? ఇదే ప్రశ్న నేను ఒకసారి అడిగాను. నేను దేవునికి భయపడినవాడు, దేవునికి భయపడేవాడిని ఎంతమంది ఉన్నారో ఇక్కడ చెయ్యెత్తమంటే ఒక్కరు చెయ్యెత్తలేకపోయారు. నేను దేవునికి భయపడేవాడిని ఎవరున్నారు ఇక్కడ? దేవునికి భయపడేవాడిగా ఇప్పటి వరకు ప్రవర్తించానని ఎవరు నిలబడగలరు? ఎక్కడో దేవునికి భయపడకుండా చేసిన పని ఉంది నీలో. దేవునికి భయపడకుండా ఎల్లని కార్యక్రమాలకు వెళ్ళి ఉంటారు, చెయ్యని పెళ్లిళ్ళను చేసి ఉంటావు, వెళ్ళకూడని కార్యక్రమాలను పాల్గొంటుంటావు, తినకుండా కాడితే ఏదో తినుంటావు. అందుకే నువ్వు దేవునికి భయపడేవాడిని నిలబడలేకపోతున్నావు, చెయ్యెత్తలేకపోతున్నావు. ఇప్పుడు నుంచి నేను వదిలిపోయాను. ఏ ప్రాణాన్ని దానంగా దేవుడు నీకు ఇచ్చాడో ఆ దేవునికే భయపడు, ఆయన కొరకే జీవించు. ఈ శేష జీవితాన్ని ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే కృప. ఇది నీ ముందు ఎంతో మంది చనిపోయారు కదా, నీ కృపలో ఉన్నావు. ఆ కృప ఆ కృప లేకపోతే శేష జీవితాన్ని దేవుడికి అర్పించేసుకో. నేను బ్రతకడం అంటూ బ్రతుకుతే అది నీ కొరకే, బ్రతుకుడు క్రీస్తే అనే మాట నువ్వు చెప్పగలగాలి. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, జీవించేవాడిని ఇక మీదట నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు జీవించేది, ఆయనే జీవిస్తున్నాడు. ఆయన చెప్పినట్టే నేను నడుచుకుంటున్నాను. జీవించే వారికి మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి నుండి తిరిగి లేచిన క్రీస్తు కొరకే బ్రతకవాలి. నువ్వు క్రీస్తు కొరకే బ్రతకతే నీ పిల్లల కోసం నువ్వు బ్రతకవు, నీ భర్త కోసం బ్రతకు, నీ భార్య కోసం నువ్వు బ్రతకవు, ఎవరెవరి కోసం నువ్వు బ్రతకవు. వాళ్ళెవరో కూడా నీతో ఉండరు. నీ కూడా ఉండేవాడే ఒకే ఒక దేవుడు. ఆయన కొరకే నేను బ్రతుకుతాను, ఆయన కొరకే నేను జీవిస్తాను. జీవిస్తూ నేను ఇక మీదట నా కొరకు కాదు,
ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను నాయన అని ఒక్క సమర్పణతో ఈరోజు నువ్వు బయటికి వెళ్తే నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానం, కాపుదల. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయనకి నువ్వు కావాలి, ఆయన నిన్ను వాడుకోవాలి, ఆయన నిన్ను బలపరచాలి. అందుకే ఆయన నీతిమంతు యథార్థవంతుల వరకు ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి బలపరచడానికి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. ఈరోజు నీ దేవుడు భయం ఉందా? ఏదైనా కార్యక్రమం వస్తే అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నీ సేవకుని అడుగుతున్నావా? బ్యాగ్ కట్టుకుని బయలుదేరేస్తున్నావు. నీకు దేవుడు భయం లేదు. అందుకే ఉగ్రత, ఈ శిక్ష. ఇప్పుడైనా నీ కళ్ళు తెలుసుకో, హృదయాన్ని తెలుసుకో. వారం రోజులు కడుపు నిండా తినేస్తున్న ఉపవాసం లేదు నీకు దేవుడు భయం లేదు. ఇప్పుడైనా ఉపవాసం ఉంది, నీ కడుపు మార్చుకుని ఉపవాసంతో నువ్వు ఆయన వేడుకో, ఆయన ప్రాధాన్యపడు, ఆయనలో జీవించు. ఇంతవరకు ఏ బోధలో నువ్వు తెలియకున్నావో ఆ బోధ నుంచి బయటికి రా. నిజమైన అపోస్తుల బోధ, సత్యమైన బోధ నీ ముందు ఉంది, దాన్ని వెంబడించు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నువ్వు నెమ్మదిగా సురక్షితంగా బ్రతుకుతా. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం వందనాలు. ఇంతవరకు సంఘంతో పరిపరి విధాలుగా నువ్వు మాట్లాడు. యోసేపు జీవితాన్ని మా ముందు పెట్టావు ప్రభువా. నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. మేమైతే చాలాసార్లు నీకు భయపడక మా శత్రువుల మీద మేము కక్ష తీర్చుకున్నామేమో, వారిని ప్రేమించలేకపోయామేమో, వారితో మాట్లాడటం మానేసేమేమో. కానీ యోసేపు తన సొంత వారు చంపాలని అమ్మివేసిన వారినే ప్రేమించి దరికి చేర్చుకుని ఆహారం పెట్టి వారి వసతులు ఇచ్చి నేను దేవునికి భయపడేవాడిని, మిమ్మల్ని నేను చేయను అని భరోసా ఇవ్వగలిగాడు ప్రభు. అటువంటి మంచి మనసు, మా శత్రువులను మేము ప్రేమించే మనసు. అయ్యా నీకు నాయన ప్రభువా వాక్యానుసారంగా నడిచే మనసును మాకు దయచేయండి. ఎవరెవరితో సరైన సమాధానం లేదో సమాధానం మాకు దయచేయండి. ఈ భయంతో జీవించే భాగ్యం ఇవ్వండి. యోసేపు భయంతో జీవించాడు కనుక యోసేపు వర్ధిల్లనని రాయించాడు ప్రభు. అబ్రహాము వర్ధిల్లాడు తండ్రి. మేము గట్టి విధంగా జీవించి వర్ధిల్లే భాగ్యము దయచేయండి. ఇదిగో నేను అంత ఎన్ని కుటుంబాలు అయితే తెగించారు, భర్తలు పోగొట్టుకుని, భార్యలు పోగొట్టుకుని, పిల్లలు పోగొట్టుకుని ఆదానులై ఏడుస్తూ ఉన్నారో వారిని క్షమించి మళ్ళీ ఆదరించండి బాబు. నాయన నీ చిత్తమైతే నీ ఖడ్గం నీ వరలో పెట్టి నాయన యొక్క తెగులు మీరు ఆజ్జేయండి. అది నీ చిత్తమైతే నాయన మా చిత్తం కాదు ప్రభా. నువ్వు ఎప్పుడో చెప్పో తెగుళ్ళు వస్తాయన్నా పంప. నీ చిత్తమైతే క్షమించి కనికరించండి బాబు. నాయన నీ ఏర్పాట్లో ఉన్న భక్తులు మీరు తప్పించి రక్షించి భద్రపరచమని